మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. అవును. కాలేజ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నాకు అవును. సిక్స్ ప్యాక్ రావాలి, అవును. నలుగురు నన్ను చూడాలి అవును. అనేది అక్కడ మోటివేషన్. అవును. సో, ఏజ్ పెరిగే కొద్దీ మోటివేషన్ ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. 30కొచ్చేసరికి నేను పోతానేమో అనే భయంతో జిమ్ చేసేవాళ్ళు చాలా మంది. అవును. కానీ జిమ్ చేస్తే పోతామన్న భయం ఉన్నోళ్ళు గూడా ఉన్నారు. ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్‌గా 'పునీత్ రాజ్‌కుమార్' గారు అవును. అండ్ మనకి ఏపీలో ఒక మినిస్టర్ గారు 'గౌతమ్ రెడ్డి' గారు. హ్మ్. దే ఆర్ జిమ్ ఫ్రీక్స్. హ్మ్. కానీ వాళ్ళు జిమ్ చేస్తూ చనిపోయారు. అవును. అండ్ వాట్ ఐ రిమెంబర్ ఈస్ ఆ టైంలో ఎవరైతే 'పునీత్ రాజ్‌కుమార్' గారు చనిపోయారో ఆ టైంలో చాలా మంది జిమ్‌కెళ్ళడం మానేశారు. అవును. హెల్త్ కోసం వెళ్ళాల్సిన జిమ్‌ని చనిపోతామేమో అని చెప్పేసి మానేసినోళ్ళు చాలా మందున్నారు. అవును. సో, వాట్ ఈస్ ద ఎవిడెన్స్ బిహైండ్ గెట్టింగ్ హార్ట్ అటాక్ వైల్ డూయింగ్ జిమ్? సీ హార్ట్ స్ట్రోక్స్ అండ్ హార్ట్ అటాక్స్ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్. హ్మ్. అండర్‌లయింగ్ ఇష్యూస్ ఉండుండొచ్చు. ఓకే. లైక్ హైయర్ కొలెస్ట్రాల్ లెవెల్స్, హై ట్రైగ్లిసరైడ్ లెవెల్స్, లైక్ ఫస్ట్ నుంచి ప్లేగ్ బిల్డప్ అయి ఉండొచ్చు లోపల. వాళ్ళు చూడడానికి హెల్తీగానే కనబడుంటారు. బట్ వాళ్ళ అలవాట్లు, వాళ్ళ స్లీప్ సైకిల్స్, వాళ్ళకున్న ఓవరాల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఒక బిజీ లైఫ్ స్టైల్ దానివల్ల ఆల్రెడీ ఇంటర్నల్‌గా ఒక డ్యామేజ్ అయ్యి ఉండుండొచ్చు. హ్మ్. అదేంటంటే అది రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే బయటపడుతుంది. హ్మ్. దానికి తోడు ఆల్రెడీ ఇప్పుడు 2, 3 రోజులు స్ట్రెయిట్ అవే నిద్రపోకుండా, స్ట్రెయిట్ అవే జిమ్‌కెళ్ళిపోయి లేదు గో హార్డ్ ఆర్ గో హోమ్ అని చెప్పి నువ్వు వర్కౌట్ చేసేసారని. యూర్ ఆబ్వియస్లీ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యువర్ హార్ట్. అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఎవరికైనా రావచ్చు. ముసలైతేనే రావాలి, లేకపోతే యంగ్ అయితే రాకూడదని ఏం లేదు. ఎవరికైనా వస్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా డీహైడ్రేట్ అయిపోయాం మనం. అండ్ యూ ఓవర్ పుష్ యువర్ సెల్ఫ్ ఇన్ ద జిమ్ డీహైడ్రేషన్‌తో. యువర్ హార్ట్ కెన్ గెట్ ఎన్ ఎఫెక్ట్. ఎవిడెన్స్ ఇస్ వెరీ క్లియర్. ఇఫ్ యూర్ డీహైడ్రేటెడ్ పొటాషియం లెవెల్స్ కొంచెం తక్కువైనా సరే స్ట్రెయిట్ అవే ఇట్ కెన్ ఎఫెక్ట్ ద హార్ట్ హుహుహు. ఫంక్షనింగ్. సో, వీళ్ళు యంగ్‌గా ఉండి చనిపోవడానికి రీజన్ ఏంటంటే it could be multiple, as I told you, it could be multiple reasons like their pre-existing conditions or dehydration హ్మ్. or ముందు రోజు విచ్చలవిడిగా ఆల్కహాల్ తాగి నెక్స్ట్ రోజు అది డీటాక్స్ అవ్వకుండా లోపల నుంచి బయటికెళ్ళకుండా, సారీ టు యూజ్ ద వర్డ్ డీటాక్స్, బట్ అది బాడీ నుంచి బయటికెళ్ళకుండా వెంటనే జిమ్‌కొచ్చి వర్కౌట్స్ చేసేసేయడం. లేతే హ్మ్. జిమ్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందో, 1 అవర్ ముందో స్మోకింగ్ చేసి వర్కౌట్లు చేయడం. ఓకే. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ విచ్ కెన్ కాజ్ ఇట్. హ్మ్. ఆర్ ఆ నిద్ర లేదు కదా! అయినా గాని వర్కౌట్ చేయాలి కదా! అని చెప్పి హై డోసేజ్ ఆఫ్ ప్రీ వర్కౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కెఫీన్ లిమిట్‌కి మించి ఏసుకున్నా. ఒక 1000 ఎంజీ కెఫీన్ ఎంత ఒకేసారి 2, 3 స్కూప్స్ వేసుకొని తాగేసి వర్కౌట్ చేసినా హార్ట్ రేట్ పెరుగుతది. సో, మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్. ఎందుకంటే మనకి నిజంగా అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఇవన్నీ అపోహలే. కాంట్రరీ టు దట్ డాన్సులు చేస్తూ కూడా చనిపోతున్నారు. అవును. మన హ్మ్. ఏజ్ గ్రూప్ వోళ్ళే. అవును. అది కూడా రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ దీస్ రీజన్స్ అయ్యుండొచ్చు. పెళ్ళిల్లో హ్మ్. డాన్సులు చేస్తూ ఆల్కహాల్ ఎక్కువ తీసుకొని అవును. డీహైడ్రేట్ అయిపోయి డాన్సులేస్తూ కళ్ళు పడిపోయిన చాలా మంది చూసాం. యెస్. సో, రీజన్ ఏంటనేది మనం అటాప్సీ చేసి లోపలికి చూస్తే తప్ప ఎవరు చెప్పలేం. బట్ అటాప్సీ రిపోర్ట్ అయితే ఎప్పుడు బయటికి రాలే. సో, కాంట్రరీ టు దట్ తీసుకుంటే కొన్ని లక్షల మంది ఈ ఈ ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది, ఇండియాలో స్పెసిఫిక్ కొన్ని లక్షల మంది డయాబెటిస్‌తోని, రీనల్ ఫెయిల్యూర్స్‌తోని, హ్మ్. ఒబెసిటీతోని, హార్ట్ అటాక్స్‌తోని, జనరిక్ హార్ట్ అటాక్స్ డ్యూ టు ఒబెసిటీతోని కొన్ని లక్షల మంది చనిపోతున్నారు ఎవ్రీ డే. అవును. అండ్ జిమ్‌లో చనిపోయినోళ్ళు వందల్లో ఉన్నారు. యెస్. పీపుల్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వందల మందిని పట్టుకొని దే ఆర్ నాట్ అడ్రెసింగ్ ద బిగ్గర్ ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. హ్మ్. యాహ్! విచ్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్. హ్మ్. సో, దట్ ఈస్ సంథింగ్ వాట్ పీపుల్ నీడ్ టు అడ్రెస్ ఫస్ట్. యెస్. అట్లా అని చెప్పి కంపల్సరీ జిమ్‌లకెళ్ళి గంటలు ఓవర్ చేసే పని లేదు. అవసరం కూడా లేదు. జిమ్‌లకెళ్ళి గంటలు కష్టపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎంత కావాలో అంతే చేస్తే చాలు. ఓకే. వారానికి 4 రోజులు. వెళ్ళామా, మజిల్ యాక్టివేట్ చేసామా, ఈవెన్ ఇఫ్ యువర్ గోల్ ఈస్ మజిల్ బిల్డింగ్ 4-5 టైమ్స్ ఇన్ ఎ వీక్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ యాస్ లాంగ్ యాస్ యూ సెన్సిబుల్లీ ప్రోగ్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ వెయిట్స్ అండ్ స్ట్రెంగ్త్. ఓకే. ఈ బేసిక్ లాజిక్‌ని మిస్సే జనాలు గంటలు కష్టపడిపోతుంటారు. నేను చేశాను ఆ తప్పు ఒకప్పుడు తెలియనప్పుడు. హుహుహు. ఐ మేడ్ ద సేమ్ మిస్టేక్. 2 గంటలు, 2:30 గంటలు ఉండేవాడిని. ఇప్పుడు నాకంత లగ్జరీ లేదు. అవును. నేను 45 నిమిషాల నుంచి గంటే పెట్టగలను రోజుకి. అది వారానికి 4, 5 రోజులే పెట్టగలను. ఆ టైమ్ ఫ్రేమ్‌లో నేను ఎఫిషియెంట్‌గా ఎలా వర్కౌట్ చేయగలను అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. హ్మ్. దట్ ఈస్ హౌ ఇట్ విల్ హెల్ప్ యూ.